హాయ్ హలో నమస్తే అందరు ఎలా ఉన్నారు. ఈరోజు జూబ్లీ హిల్స్లో కొలువై ఉన్న శ్రీ పెద్దమ్మ తల్లి టెంపుల్కి వెళ్ళడం జరిగింది. మేమైతే రోడ్ నెంబర్ 45 రూట్ నుంచి వెళ్ళాం. ఇంకో రూట్ కూడా ఉంది, అది మెట్రో నుంచి ఉంటుంది. ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రీ ఇవ్వగానే టెంపుల్ గోపురం ఉంటుంది. గోపురానికి ముందు కీర్తిశేషులు పి జనార్దన్ రెడ్డి గారి స్టాచ్యూ ఉంటుంది. ఎందుకంటే ఈ గుడి డెవలప్మెంట్లో ఆయనది మెయిన్ రోల్. ఈ టెంపుల్ నిర్మాణం ఆయన ఆధ్వర్యంలో జరిగింది. అందుకు ప్రతీకగా ఆయన స్టాచ్యూ ఉండడం ఇక్కడ విశేషం. ఆయన వెనకాల అమ్మవారి ఆయుధమైన త్రిశూలం మరియు శంకు చక్రాలు కొత్తగా నిర్మించారు. మనం చెప్పులు వదిలిన తర్వాత పక్కన కొబ్బరికాయలు, పువ్వులు, దండలు తీసుకోవడానికి షాప్స్ ఉంటాయి. వాటికి ఎదురుగా ఇక్కడ నూతన వాహనాల పూజ జరిపించడం ప్రత్యేకత. మొదటి పూజ ఇక్కడ జరిపించడం వలన అమ్మవారు అన్ని వేళలా క్షేమంగా చూస్తారని భక్తుల నమ్మకం. షాప్స్కి ఎదురుగా కొబ్బరికాయలు కొట్టే ప్లేస్ ఉంటుంది. ముఖద్వారం పక్కన కాలు కడుక్కోవడానికి వాటర్ ఉంటాయి. మనం ఇక్కడ చూసినట్లయితే గుడి లోపల ధ్వజస్తంభం మరియు గుడి ఆవరణ ఎంతో ప్రకాశవంతంగా కనిపిస్తుంది. పదండి గుడి లోపలికి వెళ్దాం. ఇక్కడికి రాగానే ఏదో పాజిటివ్ వైబ్ ఉంటుంది. మనం అనుకున్నది జరగట్లేదని బాధపడకుండా ఒక్కసారి అమ్మవారిని దర్శించుకుంటే చాలా మంచి జరుగుతుంది. ఇక్కడ ఇంకో ప్రత్యేకత ఉంది. 1 రూపీ కాయిన్ నిటారుగా నిలబెట్టి కోరిక కోరుకుంటే ఖచ్చితంగా నెరవేరుతుంది అని ఇక్కడ భక్తులు నమ్ముతారు. నమ్మడమే కాదండోయ్, అది నిజం కూడా అని చాలాసార్లు రుజువు చేసింది నాకు. అందుకే ఇక్కడ కాయిన్ నిలబెట్టడానికి పెద్ద యుద్ధమే చేస్తారు. మనసులో కోరిక బలంగా కోరుకోవాలే కానీ ఖచ్చితంగా జరుగుతుంది. ఎప్పుడు భక్తులతో ఈ గుడి కిటకిటలాడుతూ ఉంటుంది. బుధవారం మరియు ఆదివారం అయితే భక్తుల రద్దీతో గుడి మారుమ్రోగుతుంది. అదిగో చూడండి, శ్రీ 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 పెద్దమ్మ తల్లి దర్శనం. అందరూ ఒకసారి జై పెద్దమ్మ తల్లి అని అనుకోండి, అంతా మంచే జరుగుతుంది. అమ్మవారి ఆ రూపం ఎంతసేపైనా చూస్తూ ఉండిపోతాం. బోనాల పండగ వస్తే ఇంతకు మించిన అలంకారాలతో అమ్మవారు మరియు ఆలయ ప్రాంగణం మెరిసిపోతాయి. త్వరలో బోనాల పండగ వస్తుంది కదా, అందరూ తప్పకుండా టెంపుల్కి రావడానికి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే భక్తులందరూ అమ్మవారి రూపాన్ని అలా చూస్తూ తమ కోరికలు చెప్పుకుంటూ, తమ కష్టాలు చెప్పుకుంటూ అలా చూస్తూ ఉండిపోతారు. ఆలయ సిబ్బంది వాళ్ళని ఎంత వెళ్ళమని అంటున్నా అక్కడి నుంచి వెళ్ళాలనిపించదు. కానీ అలా ఆ అమ్మవారి రూపాన్ని చూస్తూ హాయిగా ఉంటుందండి. చూడ్డానికి 2 కళ్ళు చాలవు, చాలా పాజిటివ్ వైబ్స్ అనిపిస్తుంటాయి. ఇక్కడ అమ్మవారి ప్రసాదంగా ఆడవారికి అందరికీ పసుపు, కుంకుమ, పువ్వులు, పచ్చని గాజులు ఇస్తారండి. ఇక్కడ కోరిన కోరికలు నెరవేరిన తర్వాత ఎవరికి స్థాయికి తగ్గట్టు వాళ్ళు అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటారండి. కొంతమంది ఏమో వడిబియ్యం పోసి మొక్కు చెల్లించుకుంటారు. మరికొంతమంది యాటలు కోసి మొక్కు చెల్లించుకుంటారు. గుడి నుంచి బయటికి రాగానే ఇక్కడ ప్రసాదాలు ఉంటాయి. అందరూ ఆపద రక్షగా భావించి కట్టుకునే కంకణాలు ఇక్కడ తీసుకోవచ్చు. అన్నట్టు పులిహోర ప్రసాదానికి సపరేట్ ఫ్యాన్స్ అయితే ఉన్నారు. అందులో నేను కూడా ఒకరిని. తిరుపతిలో లడ్డు ఎలా ఫేమస్, ఇక్కడ పులిహోర అంత ఫేమస్. మరొక వీడియోలో కలుద్దాం.